బ్రతికినటువంటి వాడు యొక్క ముఖం ఇప్పుడు ఎలా ఉంది? సైతాను ముఖంగా మారింది. బట్టలు సరిలేవు, కాళ్ళకు చెప్పులు లేవు, ఆకలితో మలమల్లాడుతున్నాడు. సరే వెళ్ళరా, వెళ్ళి నా పందులను గాయ అన్నాడు. వీడు మహా ఆకలితో ఉన్నాడు. ఆ పందులకు పొట్టు పెట్టినప్పుడు పందులన్నీ కూడా తింటున్నాయి. వీడు తినాలని ప్రయాసపడి పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఈ పందులు యొక్క పొట్టు తినే స్పీడ్ మీద వచ్చి ఏ పంది వచ్చి ముట్టితో ఒక తట్టు తట్టిందో ఏమో నాకు తెలియదు, కానీ వాడికి దిమ్మ తిరిగిపోయింది. ఎగిరి అక్కడ పడి ఉంటాడు. అప్పుడు అనుకుంటున్నాడు 17వ వచనంలో, అప్పుడు వాడికి బుద్ధి వచ్చి, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పని మనుషులు ఉన్నారు, కూలివాండ్రు ఉన్నారు, వాళ్ళు సమృద్ధిగా భోంచేస్తున్నారు, వాళ్ళకి సమృద్ధిగా అన్నం ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. సహోదరుడు కష్టపడి పెంచి పెద్ద చేశారు. 4 కొడుకులు. ఈ 4వ మాట వింటాంలే. లేస్తే ఎప్పుడు వెళ్తాడో ఎప్పుడు వస్తా ఉంటాడు. ఏంద్రా పరిస్థితి ఫ్రెండ్స్? ఏంది నాన్న నీ పరిస్థితి? డాడీ నా ఫ్రెండ్ పిలిచాడు. రాను వీడికి ఒక మెంటల్గా మారిపోయాడు, సైకోగా. తర్వాత వాళ్ళ 3 అన్నలు కూర్చోబెట్టి, వాళ్ళ నాన్న కూర్చోబెట్టి, రే నీకేమైందిరా? ఏందిరా నువ్వు చెప్పిన మాట విననంటావు? ఏందిరా రాజమండ్రి అంటావు, చిత్తూరు అంటావు, హైదరాబాద్ అంటావు, మమ్మల్ని పోగొట్టి ఎలారా నువ్వు వెళ్ళబుద్ధి అవుతుంది నీకు? ఏందిరా విశాఖపట్నం అంటావు ఫ్రెండ్స్ తోటి? ఏందిరా వాడికి ఏమైందో ఏమో. వీళ్ళ అన్నోళ్ళని, రే మిమ్మల్ని అందరినీ ఒక చేతిలో, నా ఫ్రెండ్స్ ఒక చేతిలో పెడితే, నా ఫ్రెండ్సేరా నాకు ముఖ్యం. అన్నలు 3 ఏడుస్తున్నారు. ఏమైందిరా తమ్ముడు నీకు? వాళ్ళ నాన్న అయితే కాళ్ళు పట్టుకుంటున్నాడు. జరిగిన సంభవం నేను చెప్పేది. వీడు చివరికి రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి, అన్నలు, తల్లి లేదు. ఏడ్చి ప్రార్థనలు చేసి వదిలేశారు, మర్చిపోయారు. ఎన్నో సంవత్సరాల తదుపరి ఒకసారి పిల్లన్నలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. తండ్రి వయసు అయిపోయింది. వాడాలతో చర్చికి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు అడుక్కునే వాళ్ళు లైన్గా అటు ఒక 8 మంది, ఇటు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు గడ్డం పెంచుకొని పిచ్చోళ్ళలాగా ఇంటికి ఇలా పెంచుకొని, ఒంటి మీద బట్టలు లేకుండా మొలక గొడ్డు చుట్టుకొని, ఒక చెప్ప పెట్టుకొని, చేతిలో కర్ర పెట్టుకొని, మా భిక్షం అయ్యా భిక్షం, అమ్మా భిక్షం అయ్యా భిక్షం అని అంట అడుక్కునే వాళ్ళల్లో. తర్వాత ఈ 4 వీళ్ళందరూ 7 వెళ్తుంటే, వాళ్ళన్న ఆ 3కి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ భార్యలు, తండ్రి వెళ్తా ఉంటే, వాళ్ళల్లో ఒక మనిషి చూసి ఏడుస్తా ఉన్నాడు భిక్షగాళ్ళల్లో ఉండి. వీళ్ళు ఒకటే ఆశ్చర్యం. భిక్షగాళ్ళందరూ, రే నీకేమన్నా పిచ్చా? ఏంద్రా ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? ఏంది? లేదు. ఏంద్రా నీ డబ్బులు ఎవరన్నా కొట్టేశారా? లేదు. ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? భిక్షగాళ్ళందరూ ఒకటయ్యి వీడిని బలవంతంగా, వీళ్ళ సావాసం చూడు ఎలా ఉందో, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏందిరంటే, ఆ పోయినటువంటి 7 3 మా అన్నలు, ఆయన వెనకాల పోయి ఆయన మన ఆయన, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినట్టుంది. వాళ్ళు వేసినటువంటి 10 రూపాయలు చూడు. ఆ 10 రూపాయలు చూసి ఏడ్చి అలమరిగి అల్లాడిపోతున్నాడు.
ఏమని చెప్పుకోవాలి నేను ఇప్పుడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఏమయ్యారు ఫ్రెండ్స్? ఏమయ్యారు స్నేహితులు? ఏమయ్యారు? అందుకనే పౌలు అంటాడు, మహాభక్తుడు, అయ్యా చనిపోయి ఎక్కడున్నాడు మహాభక్తుడు పౌలు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నువ్వు మంచి బిడ్డవి, నీవు ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి నీవు మంచి బిడ్డవి. నీ తల్లిదండ్రులు మంచివాళ్ళు, నీ అన్నదమ్ముళ్ళు మంచివాళ్ళు, నీ భార్య మంచిది. నీ స్నేహం ఎలా ఉన్నదనేది వాక్యం ద్వారా టాలీ చేసుకో కొద్దిగా. ఈరోజు పడిపోకముందే, తల బాదుకోకముందే, పిచ్చివాడివి పిచ్చిదానివి కాకముందే, ఉన్నాయన్ని పోగొట్టుకోకముందే, నడి బజార్లోకి రాకముందే, తమ్ముడు చెల్లెమ్మ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఈ 33వ వచనంలో ఈ అంశం మీద ఈ దినాన పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఈ అబ్బాయి ఏం చేశాడు? ఆ పందులు తినే పొట్టు తినాలని ఆశించాడు. అక్కడ నుండి లేచాడు, ఇక నా తండ్రి దగ్గరికి వెళతా, నాన్న పరలోకానికి నీకు విరోధంగా నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీ కుమారుడిని అనిపించుకునేదానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా అని వెళ్ళి మా నాన్న పాదాల మీద నేను పడతాను అనుకొని అక్కడ నుండి లేచాడు, బయలుదేరాడు. వస్తున్నాడు 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 వస్తున్నాడు. తిని ఎన్నో రోజులైంది, కడుపు గొట్టలాడుతూ ఉంది. ఆ తండ్రి ఎంతో కాలం నుండి ఆ కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నాడు. దూరం నుండి చూశాడు. తండ్రి తన కుమారుని యొక్క అడుగు జాడలను కనిపెట్టాడు. పరుగులెత్తుకుంటా వచ్చి వాడిని కౌగిలించుకొని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు కార్చి ఏడ్చి, నీకెందుకురా ఈ పరిస్థితి వచ్చింది? నీకు దేనికి వచ్చిందిరా ఈ పరిస్థితి? మన ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, కూలి వాళ్ళకన్నా హీనంగా తయారయ్యావు నాన్న నువ్వు. రా అని తీసుకుని వెళ్ళి పని వాళ్ళని పిలిచి వీడికి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేయండి, బంగారు ఉంగరం పెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాడికి స్నానాలు చేయించి చక్కగా ప్రశస్తమైనటువంటి విలువైన బట్టలు ధరించి వాడికి ఉంగరాలు పెట్టి వాడిని పెళ్లి కొడుకు లాగా చేసి వాడిని కూర్చోబెట్టి ఓ పెద్ద విందు జరుగుతూ ఉంది మేళ తాళాలతో. ఇంటి దగ్గర పెద్ద కుమారుడు వస్తున్నాడు పొలంలో నుండి పనికి పోయి. దూరం నుంచి అడిగాడు, ఏందిరా మా ఇంటి దగ్గర ఏంది చాలా సందడిగా ఉంది, ఏం కథ అని. వాడు ఎదురొచ్చినోడు చెప్పాడు, ఏమి లేదయ్యా, మీ తమ్ముడు వచ్చాడు తప్పిపోయి, మీ నాయన పెద్ద పండగ చేస్తున్నాడు, విందు చేస్తున్నాడు అందరికని. వీడికి శర్రమనేది పెద్దోడికి, పాప అరికాల్లో నుంచి ఎక్కింది వీడికి. ఇప్పుడు వచ్చి తండ్రిని అడుగుతున్నాడు, నాన్న ఏది నువ్వు చేసే పని? ఏమి లేదురా. 27 వచనంలో 29 వచనంలో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను వీడు ఇంట్లో కూడా వెళ్లకుండా కోపడి బయటుండే వాళ్ళ తండ్రి రమ్మని ఇంట్లోకి రమ్మని పిలుస్తున్నా కూడా లోపలికి పోకుండా, ఏంది నాన్న ఈ పని, నువ్వు చేసే పని? వీడు ఈ రోజు వచ్చేసరికి ఎంత విందు చేస్తున్నావు? ఏ రోజైనా నా స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి నువ్వు ఏ రోజన్నా ఒక విందు చేసావా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను కాసుకుని ఉన్నానే. వీడి బాధ వ్యక్తపరుస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, రే వీడు చనిపోయి బ్రతికాడురా, చనిపోయి బ్రతికాడురా, వచ్చాడురా, ప్రాణాలతో వచ్చాడురా, అదే చాలురా, బాధపడకరా. అప్పుడు అన్న అంటాడు 30వ వచనంలో,
నీ ఆస్తిని వేశ్యలతో తిని, ఈ పాయింట్ చూడండి ఎలా ఉందో. నాన్నా, నీ ఆస్తిని వేశ్యలతో వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. ఈ నీ కొడుకున్నాడే, నీ చిన్న కొడుకు వేశ్యలతో తిన్నాడు నీ ఆస్తిని. స్నేహితులతో పాటు మళ్ళీ వేశ్యల సావాసం. ఎంత ఘోరం ఇది, ఎంత భయంకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేశ్య సహవాసం, వేశ్య సాంగత్యం ఎంత భయంకరం. ఏం సంగతి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అదే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం అంటుంది, వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తొనక మాత్రం మిగిలియుండును. వేశ్య సాంగత్యం చేయవాడికి కడుపు కాలును అని ఉంటే భలే ఉండేది. ఈ నీ చిన్న కుమారుడు నీ ఆస్తిని వేశ్యలతో తిన్నాడు. వాడు వేశ్యలతో సావాసం చేసేవాడి యొక్క గతి. యూట్యూబ్లో వాక్యం వినే తమ్ముడు, చెల్లెమ్మ వినండి. వేశ్యలతో సహవాసం చేసేవాడు బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. ఈ చిన్న కుమారుడు వేశ్యలతో సహవాసం చేశాడని వాళ్ళ అన్న అంటున్నాడు. మరి వాళ్ళ అన్నకి ఎలా తెలుసో ఏం విషయమో మనకు తెలియదు. సామెతల గ్రంథంలో భక్తుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, రాజు వేశ్య సాంగత్యం చేయవానికి ఏమీ మిగలదు, రొట్టె తొనకే. బ్రదర్ వినండి, వేశ్య సాంగత్యం చేసేవాడికి ఇంకా శానా ఉంది. ముసళ్ళ పండగ. భార్యని కాదని, కుటుంబాన్ని కాదని, తల్లిదండ్రులను కాదని, నిన్ను 9 మాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని, నిన్ను పెంచి పెద్ద చేసేదానికి ప్రయాసపడినటువంటి తండ్రిని తృణీకరించి, వారిని అవమానపరిచి, వాళ్ళని పరిహాసం చేసి, వాళ్ళని ఎగతాళి చేసి, ఇష్టానుసారంగా జీవించినటువంటి వేశ్య సాంగత్యం చేసిన వాళ్ళ యొక్క గతి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వినండి వాక్యంలో. ఆ చిన్న కుమారుడు వేశ్య సాంగత్యం చేశాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కాళ్ళకు చెప్పులు లేవు, నెత్తిన సమురు లేదు, కడుపులో కూడు లేదు. అడక్క తినోడి కన్నా హీనంగా తయారయ్యాడు. ఎందుకని? తండ్రిని తృణీకరించి, నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేసి, నీకొక రూపాన్ని కలుగు చేసినటువంటి తండ్రిని తృణీకరించేవాడి యొక్క గతి ఎలాగనే ఉంటుంది. తృణీకరించి చెడు స్నేహం చేసేవాళ్ళ యొక్క జీవితాలు ఎట్టుంటాయి. వేశ్య సాంగత్యం చేసినటువంటి సంసోను యొక్క గతి ఏమైందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతిகள் 16வது அதிகாரம் 1வது வசனத்தை பார்ப்போம். సంసోన్ అభిషేకించబడ్డవన్, అభిషేకించబడినటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వాడు, దేవుని బలాన్ని పొందినటువంటి వాడు, దేవుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. దేవుడు సంసోనును ఎందుకు మరి పుట్టించాడు అని అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఏ అధ్యాయం చెప్పాను మీకు ఇప్పుడు? 16లో ఫస్ట్ వచనం చదవండి అయ్యా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, మా అక్కలారా చదవండి. సరిపోయింది పో. ఎవరితను? సూపర్ పాయింట్. అందరం చేతులు తడదాం ఒకసారి, అందరమే. ఆ మాటకు అర్థం తెలిసిన వాళ్ళు అయితే తడతారు. నాజీరు చేయబడినటువంటి వాడు,
దేవునికి ప్రతిష్ఠత చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు, బలవంతుడు, గాడిద ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు, సింహాన్ని చీల్చినటువంటి వాడు ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్యతో సావాసం చేసి అక్కడ నిలబడ్డాడు. అయ్యా, అక్కడ నిలబడి ఏం జరిగింది? వీడనుకున్నాడు, ఈ వేశ్య దగ్గర ఉన్నంత ఉల్లాసము ఆనందం నా భార్య దగ్గర లేదు. సంసోనికి అంతకుముందు పెళ్ళయిందా లేదా ఇది చెప్పాలి అసలు సంగతి. భలే ఓడివే, ఫిలిస్తీన్లలో ఒక ఆడదాన్ని చూసి పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందే వాళ్ళ అమ్మా నాయన వాళ్ళకి చెప్తాడు, ఆయన ప్రేమించి ఫిలిస్తీన్లలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అక్కడేదో బెడిసి కొట్టింది అయ్యకి. 14 అధ్యాయంలో చూస్తే తెలుస్తుంది. సరేనా? నిదానంగా చదువుకోండి. ఆ తర్వాత వేశ్య దగ్గరికి వెళ్ళాడు. యూట్యూబ్లో వాక్యం వినే బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆస్తి పాస్తి ఇచ్చాడు, ఏదో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బ్రతకగలిగే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నావు, అలసట్లేదు, ఎన్ని పనులు పోయించినా కూడా యాక్టివ్గా ఉంటున్నావు. ఇంటికి వచ్చేసరికి నీ భార్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నీ భార్యని ప్రేమించవలసినటువంటి నీవు, నీ భార్యతో కూర్చొని సంతోషంగా మాట్లాడవలసినటువంటి నీవు, ప్రభు నీకంటే ఒక గిఫ్ట్గా నీ భార్యని, ఒక అమ్మాయిని భార్యగా ఇస్తే ఆ భార్యతో ఉండవలసిన నీవు దేవుడిచ్చినటువంటి భార్యని తృణీకరించి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి, భార్య ఏందయ్యా ఇదంటే, ఏయ్ నేను చెప్పినట్టు నువ్వు ఉండటం లేదు, నువ్వు నాకు పనికిరావు అని అంటావు. వేశ్యలైతే బాగుంటారు. ఎందుకు బాగుంటారంటే వాళ్ళు కాపురస్తులు కాదు. వాళ్ళకంటూ కుటుంబ జీవితాలలో, సమాజ జీవితంలో నేను గౌరవంగా ఉండాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళు ఎలాగైనా ప్రవర్తిస్తారు, ఎలాగైనా నిన్ను ఉల్లసింపజేసి, నిన్ను కవ్వించి, నిన్ను నవ్వించి, నీ దగ్గర ఉన్నాయన్ని పీక్కొని చివరికి నిన్నేమీ లేకుండా చేస్తారన్న సంగతి నీకు తెలియటం లేదు. ఇప్పటికే నువ్వెంతో నష్టపోయావు. నీ బిడ్డలతో నువ్వు సరిగ్గా గడపలేకపోతున్నావు, నీ భార్యతో నువ్వు సరిగ్గా ఉండలేకపోతున్నావు, సంతోషంగా ఉండలేకపోతున్నావు కుటుంబ జీవితంలో అనుకుంటున్నావా? చూడండి ఇక్కడ ఏం జరిగిందో. సంసోను ఆత్మశక్తి చేత నింపబడినటువంటి వాడు, ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతిగా ఉండి వారిని కాపాడవలసినటువంటి వాడు. దేవుడు ఎన్నుకున్నదే అందుకు సంసోనుని. అలాంటి వాడు ఒక వేశ్య దగ్గర చేరాడు. ఆమె పేరే దెలీలా. డబ్బు తీసుకొని తనను పట్టియాలని చూసింది, కానీ తన శక్తి ఎక్కడున్నదని చెప్పలేదని తను చాలా బాధ పెట్టడం ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే 16వ వచనంలో ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి సావుగోరెను. 16వ వచనంలో చూస్తే నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, నీ శక్తి ఎక్కడున్నదో చెప్పట్లేదు. వేశ్యలైతే బాగా నిన్ను సక్కలు గిల్లి పెట్టి నవ్వీను కదా. వేశ్యలైతే సక్కలు గిల్లి పెట్టి నవ్విస్తారు, గిలిగిలి గిలిగిలి అంటుంటారు. అవన్నీ నీకు బాగుంటాయి. భార్య దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే నీ కొరకు వండి పెట్టి, నీ బట్టలు ఉతికి, నీ క్షేమం కొరకు, తండ్రి దేవా నా భర్త ఎక్కడికి పోయిచ్చినా క్షేమంగా ఉండాలయ్యా, క్షేమంగా రావాలయ్యా, ఆయన ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నువ్వు గౌరవంగా ఉండాలని, నువ్వు అనేకులలో నా భర్త ఎలా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. నీ భర్త నీకు నీ భార్య నీకు సేదుగా ఉందా? నీకు
వేశ్య సాంగత్యం అంత తీయంగా ఉందా నీకు? యూట్యూబ్లో వాక్యం చూసే నా సహోదరులారా, సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. ఈ సంసోనుని విసికించింది. చివరికి సంసోను తన చస్తే బాగుండు, చెప్పి చస్తే బాగుండు అనుకున్నాడు. చివరికి చెప్పాడు తన రహస్యాన్ని. ఈ విధంగా ఎంతమంది సహోదరులు కుటుంబ రహస్యాలను వేశ్యల దగ్గర పంచుకొని, నీ గౌరవంగా ఉండవలసినటువంటి రహస్యాలను వేశ్యల దగ్గర పంచుకొని, నీ రాబడికి సంబంధించినటువంటి రహస్యాలను వేశ్యల దగ్గర పంచుకొని, నీ బిడ్డలు అభివృద్ధి పొందాల్సినటువంటి మార్గాలను వేశ్యల దగ్గర పంచుకొని కుటుంబ జీవితాలను సర్వనాశనం చేసుకునే సహోదరులారా, సత్యాన్ని గ్రహించండి. నీ రహస్యాన్ని ఎరిగినటువంటి వాడు నిన్ను తొక్కి పడేస్తారు, నిన్ను పనికి రానివ్వరు, నాశనం చేస్తారు. టీవీలలో చూడటంలే, వార్తాపత్రికలలో మనం చదువుతున్నాం కదా, టీవీలలో చూస్తున్నాం కదా. తమిళ్లో సొల్లుదెల్లో ఉన్నాయి, తెలుగులో ఇదేదో ఇంకో ప్రోగ్రాం, డాక్టర్, ఒక మంచి లాయర్, మంచి సైకియాట్రిస్ట్, వీళ్ళంతా కూర్చొని ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం. చివరికి నిజంగా వేశ్య సాంగత్యం చేసినటువంటి సంసోను శత్రువుల చేతుల్లో చిక్కాడు, శత్రువులు బంధించేశారు. మొట్టమొదటిగా వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే 21వ వచనంలో కరెక్ట్, కళ్ళు ఓడబెరికారు. ముందు నీ కళ్ళు కావాలంటారా? నీ కళ్ళు కావాలా? ఈ కళ్ళుతో చూసే కదా లఘువులు పెట్టావు. ఈ కళ్ళకి వేశ్య నీకంత చక్కదనంగా కనపడుతుందా? కళ్ళుతో కూడా ఓడబెరికారు, ఓడిసేటం లేపేశారు, అంతే, కోడిగుడ్డను లేపినాడు. తర్వాత ఏం చేశారు? తర్వాత సంసోనుని 25వ వచనం చూడండి. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనం పరిహాసం చేయుటకు సంసోనుని పిలిపించుదాం రండని సంసోనును బందీ గృహం నుండి పిలవనంపిరి. పరిహాసాలు పాలవుతావు. నువ్వు సత్యాన్ని గ్రహించే లోపల కళ్ళు ఊడిపోతాయి నాయనా. నువ్వు నిజాన్ని కనుగొనే లోపల నీ కళ్ళు పోతాయి. ఈ లోపల పరిహాసాలు పాలవుతావు. వేశ్య సాంగత్యం ఈ స్థితికి నిన్ను దిగజార్చును. పౌలు చక్కగా చెప్పాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు, దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కళ్ళు పోయాయి. ఇప్పుడు పరిహాసాలు పాలైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుని యొక్క వాక్యం సత్యం, దేవుని యొక్క మాట మంచి మాట కనుక చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. నీతిమొழிகள் 22వ అధికారం 11వ వచనం. 22:11 22వ అధ్యాయము 11వ వచనం. ఇంత దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధి, దుష్టత్వానికి తావివ్వకూడదు. దుష్టత్వానికి మనం దూరంగా ఉండాలి. దుష్ట సాంగత్యం మనిషిని నాశనం చేయును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా కాదు, నేను వేశ్య సాంగత్యం చేస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా నన్ను హెచ్చరించినా ఇది నాకు కాదనుకున్నావంటే నువ్వు ఎలాంటి స్టేజీలో ఉన్నావనేది ఇప్పుడు చూడు. వాక్యంలో
సామెతల గ్రంథం 8వ అధ్యాయము 36వ వచనం. నీతిమొழிகள் 8వ అధికారం 36వ వచనం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుని మాటలను కాదని, దేవుని మాటలను ధిక్కరించి, దేవుని చిత్తాన్ని ధిక్కరించి, దెలీలా అనబడినటువంటి వేశ్యా సాంగత్యం చేసినటువంటి సాంసన్ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి చచ్చిపోయాడు, మరణాన్ని స్నేహించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాట చాలా మంచి మాట. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు ద్వారా హెచ్చరించేటప్పుడు, ఈ ఏంద్రా లేస్తే నా ముఖం చూసి చెప్తున్నాడా, ఏంద్రా ఈయన అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు సంఘంలో. యూట్యూబ్లో వాక్యం చూసేటప్పుడు ఏంద్రా ఎప్పుడు చూసినా ఇదే గద్దించే మాటలే చెప్తుంటారు అని నువ్వు అనుకుంటున్నావేమో. అందుకే ఈ విధంగా అనుకునే వాళ్ళ కొరకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం తీయండి, 27వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఏంటి? మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. నిజంగా నీ స్నేహితుడు నీ మేలు కోరినటువంటి వాడైతే, కోరిన వాళ్ళైతే నీకు మంచి మాటలు చెప్తారు, నీ వీక్నెస్ ఎత్తి చెప్తారు, నీలో ఉన్నటువంటి తప్పును ఎత్తి చెప్పేవాడే నిజమైన స్నేహితుడు. నీలో ఉన్నటువంటి పొరపాటును ఎత్తి చెప్పేవాళ్లే నిజమైన స్నేహితులు. ఆ మాటలు వినేటప్పుడు మనకేమని అనిపిస్తుంది అంటే, ఏంద్రా వీడెంత ఎరిగి కూడా నా గురించి ఎలా మాట్లాడుతున్నాడు, ఏంద్రా పాస్టర్ గారు ఇన్ని తెలిసి కూడా గుచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఏంద్రా పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చెప్పినా కళ్ళల్లో ఏలు పెట్టినట్టు చెప్తున్నాడు. నువ్వు అనుకునేది పొరపాటు. నీకు హృదయం గుచ్చబడుతుందని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు హృదయం గుచ్చబడుతుందంటే ప్రభువే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి, చేతులు తట్టండి, ఈ మాటకైనా తట్టండి అందరూ. ప్రభు ప్రేమించే వాళ్ళని ఆయన గాయపరిచి మాట్లాడతాడు. పగవాడు ఏం చేస్తాడు? అంతరంగంలో కపటం పెట్టుకొని, ఏయ్ నీ పండ్రది కరెక్ట్డి, అమ్మా లేదు అప్పా ఇల్లే, ఆ అమ్మా ఇల్లే అప్పా ఇల్లే, ఒకటి తెలుగు ఒకటి తమిళ్. అమ్మా సొల్లేదేంది నువ్వు కేకేది, நீ பண்றதுதான் கரெக்ட், நீ விரும்புற கட்டுக்கோ. இன்னைக்கு அம்மா அப்பா இது சொல்லுவாங்க, நாளைக்கு அவங்களே உன்னை தேடி வருவாங்க. అంతరంగంలో ఏముంది? నువ్వేమనుకుంటావు, అబ్బా నా ఫ్రెండ్ ఎంత మంచి సలహా ఇచ్చింది అని. అట్టేం కాదు, నేను గబ్బు పట్టినట్టే నువ్వు కూడా గబ్బు పట్టు అన్న ఉద్దేశం అంతరంగంలో పెట్టుకొని మీ అమ్మ మీ నాయన మాట నువ్వు వినొద్దు. ఈ సలహా ఇది వినేదానికి ఎలా ఉంటుంది? అబ్బా అడియారు ఆనంద భవన్లో తెచ్చిన లడ్డు ముద్దాలు ఉంటుంది. అదే మంచి స్నేహితులు ಎಲ್ಲ పన్నాదే, అమ్మ అప్పవుడే ఇరుదైతే నోవడికాదే, వాళ్ళ హృదయాన్ని గాయపరచొద్దు, వాళ్ళ హృదయాన్ని బాధ పెట్టొద్దు. అమ్మా నాయన వాళ్ళు చెప్పినట్టు విను అనేనంటే ఈ తప్పు చేసే ఇన్నాడి ఉన్ స్నేహం ఇద్దానా, ఉన్నోడి ఫ్రెండ్షిప్ ఇద్దానా, ఎల్లామే నీ నంచే నాను అన్ని నువ్వు అనుకున్నాను, నువ్వేంది ఇలా చెప్తున్నావు, మా అమ్మ మా అయ్యి మా తండ్రి చెప్పిన మాట వినమంటున్నావు, ఇన్ని రోజులు నీ స్నేహం ఇదేనా నాతోటి? కష్టంగా ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలా, నా తల్లులారా, నా చెల్లెళ్ళారా, నా అక్కలారా, నా తమ్ముళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేసే ఫ్రెండ్షిప్ వల్ల నిజంగా నీ అంతరంగంలో సంతోషం ఉందా? నువ్వు చేసే ఫ్రెండ్షిప్ వల్ల నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నువ్వు చేసే ఫ్రెండ్షిప్ వల్ల నీ తల్లిదండ్రులకి నీకు సంతోషం ఉందా? నువ్వు చేసే ఫ్రెండ్షిప్ వల్ల నీ అన్నదమ్ముళ్ళకి నీకు నెమ్మది సంతోషం ఉందా? నువ్వు చేసే ఫ్రెండ్షిప్ వల్ల సంఘంలో మంచి సావాసం ఉందా? నువ్వు ఇది ఆలోచన చేయకపోతే నువ్వు క్రైస్తవ బిడ్డవే కాదు.
దేవుని మాటలు ఇవి. ఒక వ్యక్తి ఎప్పుడైతే నీకు నీ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చెప్తారో అలాంటి స్నేహం ₹1,00,00,000 ఇచ్చైనా వదులుకునేదానికి సిద్ధంగా ఉండాలి. గాని అలాంటి స్నేహాలు చేశారంటే సంసోను కన్నా భయంకరంగా పాడైపోతారు. నీ కుటుంబం బజారు పాలైపోతారు, నీ పిల్లలు సిల్లాపల్లు అయిపోతారు. నువ్వేమవుతావు? పౌలు అంటున్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని. చదవండి ఆ మాట. మళ్ళీ దాన్ని మూసిపెట్టేసేసారు. సార్ అయిపిచ్చారని మూసేసాం సార్, ఇక చాలే సార్. చదవండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 33వ వచనం. బైబిల్ తీసిన వాళ్ళు ఒక్కసారి చదవండి ఆ మాటని. చదవండి, తమిళ్లో చదవండి. ఎందుకు చదువుతారు నాకు అర్థం. మోసం పోగాదిరుంగల్ అన్న, ఒక్క నిమిషం అన్న, మీరే చదువుతురు. తమిళ్లో ఒక్కసారి చదవండి అందరూ, బైబిల్లో ఉన్న వాళ్ళు. మోసం పోగాదిరుంగల్ ఆగాద సంభోషం நல்லொழுக்கம் எங்களுக்கு எடுக்கும். ఇప్పుడు చదవండి అయ్యా. மோசம் போகாதிருங்கள், ஆகாத సంభాషణகள் నల్ ఒழுக்கங்களை కెడుకుం. ఇప్పుడు చెప్పండి, నా సాయి చూడు. బైబిల్ మూసేయండి, బైబిల్ అలా పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా నిజంగా నేను గాని మీ ఆత్మీయ తండ్రిని అయితే మీరు చెప్తారు. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా నాలో నీకు ఇష్టం లేని స్నేహంగానుంటే ఈరోజే సట్టి పగిలినట్టు పగిలిపోవాలయ్యా, పెంకులైపోవాలయ్యా. చెప్పరా అంటే చేస్తానంటారా? పెంకులైపోవాలట్టాడు స్నేహం. నీ కుటుంబం సల్లంగా ఉండాలి, నీ బిడ్డలతో నువ్వు సల్లంగా ఉండాలి, నీ తల్లిదండ్రులతో సల్లంగా ఉండాలి, నీ కుటుంబము పండగలాగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నా కుటుంబం వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు, లేకపోతే చెప్పండి, యేసయ్యా నువ్వే నా స్నేహితుడివయ్యా. దుష్ట సాంగత్యం యేసు నామములో ఈరోజే నన్ను వదిలిపెట్టి పోవాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరిమి? మీరందరు నా స్నేహితులు, మీరే నా లడ్లు, మీరే నా ఆస్తి, మీరే నా సమస్తం. ఈ యూట్యూబ్లో చూసే వాళ్ళందరూ వినా, 2 వారాల క్రితం ఒక జీతం నేను దేవుని కానుకగా ఇచ్చాను. చాలా మంది అన్నారు, సార్ ఒక జీతం ఇస్తే ఎట్ట చేస్తావు సార్, నోరెట్ట తెరిచి కప్పాలా, ఎట్ట చేస్తావు సార్ అని. నాకేం కష్టం, నీకు కష్టమేమో. నా యాస్తే మీరైతే నాకేం కష్టం, అవునా కాదా? నా యాస్తే మీరు, నా సమస్తమే మీరు, నా యేసయ్య తర్వాత నాకెందుకు కష్టం, అవునా కాదా? చెప్పండి. కవిత చెప్పు, కవిత అవును అంకుల్ అని చెప్పి, అమ్మాయి నా కోసం అన్నా, రా ఇంటికి రా, నీ సంగతి చెప్తాను అన్నట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండ కానుకలు ఎత్తబడతాయి. எங்களோடு பேசினுடைய வார்த்தைக்கு நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. அப்பா, மோசம் போகாதிருங்கள், ஆகாத சம்பாஷணைகள் நல்லொழுக்கங்களை கெடுக்கும் என்று சொன்ன வார்த்தைக்காய் நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, எங்கள் காரியங்களை உங்களுக்கு ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, நல்லொழுக்கங்களை காப்பாற்றிக் கொள்ளத்தக்க ஆண்டவரே புத்தியை ஆண்டவரே எங்கள் ஒவ்வொருவருக்கும் ஆண்டவரே நீர் கொடுக்கும்படியே நாங்கள் ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. எங்கள் ஒவ்வொருவர் குடும்பங்களை நீர் அறிந்திருக்கிறீர் சுவாமி ராஜா. அப்பா, ஒவ்வொருவரை ஆண்டவரே உடைய கரத்தில் ஒப்பு கொடுத்து ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, எங்கள் வாழ்க்கையை தகப்பனே ராஜா உமக்கென்று ஒப்பு கொடுத்து தகப்பனே அப்பா நாம் மகிமைக்கென்று நாங்கள் அப்பா
பயன்பட எங்களுக்கு உதவி செய்யுங்க அப்பா. மை ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இதோ கடந்த ஆண்டுப்பா 6 மாதங்கள் ஆண்டவரே எங்களை காத்த தெய்வமே நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா இந்த நாளிலே ஆண்டவரே அப்பா சொல்லப்பட்ட ஒவ்வொரு ஆண்டவரே அறிவிப்புகளா நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. அந்த அறிவிப்புகளை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா ஒவ்வொரு தேவைகளை என் தேவன் தாமே அப்பா சந்திக்கும் நாங்கள் ஜெபிக்கிறோம் ராஜா. அதே போல ஆண்டவரே அப்பா ஹாஸ்பிட்டல் இருக்கின்ற சகோதரர் அந்தோனி பிரதருக்காகவும் ஆண்டவரே நாங்கள் ஜெபிக்கிறோம். சபையாய் நாங்கள் ஜெபிக்கிறோம். அதே போல எக்மோர் ஹாஸ்பிட்டல் குழந்தைக்காக நாங்கள் ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. இன்னுமாய் தகப்பனே அப்பா ஆரோக்கியம் இல்லாமல் இருக்கிற ஒவ்வொருவருக்கும் நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. ஒவ்வொருவருடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. என் தேவன் தாமே பரிபூர்ண சுகத்தை கொடுப்பீராக ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி. எடுத்த காணிக்கை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் ராஜா. ராஜ்யத்துக்கு நீ பயன்படுத்துங்க ராஜா. வந்த ஒவ்வொரு குடும்பத்தை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா ஒவ்வொருடைய குடும்பத்தில் இருக்கின்ற கஷ்டங்கள் வேதனைகள் மாறட்டும் ராஜா. அவருடைய கண்ணீர் துடைக்கப்படணும் சுவாமி ராஜா. உடைய நாமம் மாத்திரம் மகிமைப்படுவதை வீசுங்க. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிற நல்ல ஆண்டவரே ஆமென். ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందును అలాగే నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా. కమ్మరా ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నటువంటి యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేన్ని మరువకు. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరినొకరు చేతులు ఇచ్చుకొని సంతోషంగా బయలుదేరండి.